ఇక పోతే ముఖ్యమంత్రి గారు ఒక్క ఓటు కూడా చీలొద్దు, 90% సీట్లే లక్ష్యం, నేటి నుంచి జిల్లాల్లో ప్రచారం, రెబల్స్ బుజ్జగింపు సమన్వయమే కీలకం, గెలుపు గుర్రాలకే బీఫామ్లు, మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఒక్క సీటు కూడా చీలొద్దా? మీరు ఒక్క హామీ కూడా ఇచ్చినటువంటి హామీని తోసుకోకుండా మీరు అమలు చేస్తే ఒక్క ఓటు ఒక్క సీటు కూడా చీలకుండా ఉంటుండే. మీరు ఎన్ని చెప్పారు సార్? 6 గ్యారంటీలు చెప్తిరి, 6 గ్యారంటీల 13 హామీలు ఇస్తిరి, 420 హామీలు ఇస్తిరి. ఇన్ని హామీలు ఇచ్చి ఇంత చేసి ఇవాళ ఒక్క ఓటు కూడా చీలొద్దు, ఒక్క సీటు కూడా జారొద్దు, 90% మనమే గెలవాలి అనేటువంటి మాటని మీరు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? 90% పక్కన పెట్టండి, 10% ప్రజల కన్నా మీరు మేలు చేసిరా? ఏ వర్గాలను మీరు సాటిస్ఫై చేసిరు? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏం చూసి ఓటేయాలి? మీరు ఏం చేసిరని ఓటేయాలి? అమ్మ మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉన్నది, 2 ఏళ్లలో 4 సార్లు రైతు భరోసా టైంకి ఇచ్చిండు అమ్మ, కేసీఆర్ కంటే మంచిగానే ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చూసి ఓటేయాలనా? ముసలోళ్ళ పింఛను ఇప్పుడు తీసుకుంటే 2000 వస్తుంది, 9 తారీఖు తీసుకుంటే 4000 వస్తుందని చెప్పిన మాట ప్రకారం ఆ 9 కాకపోయినా వచ్చే 9 కన్నా ఇచ్చిండు అని చెప్పేసి ఓటేయాలనా మీ కాంగ్రెస్ పార్టీకి? 4000 చేసినందుకు ఓటేయాలనా? ఏం చేసినావు నువ్వు? ఏ వర్గానికి న్యాయం చేసినావు? ఉద్యోగులకు ఎన్ని హామీలు ఇచ్చినావు? ఇప్పటిదాకా ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని హామీలు పెండింగ్ ఉన్నాయి? ఏమైనా చేస్తే కదా మీకు ఓటేయడానికి. నిరుద్యోగులు రోడ్ల మీద పడుతున్నారు, ఇవాళ కూడా ధర్నా ఉంది వాళ్ళది, నిరుద్యోగులది ఇవాళ కూడా ధర్నా ఉన్నది. మరి ఏం చూసి ఓటేయాలి వాళ్ళు మీరు? సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలని అమాయకులను చేయడం కోసమే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, రోజొక డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు, రోజొక అది చేస్తూ ఉన్నారు. అంతకు మించి మీరు చేసేది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్మితే ఏ కషాయాన్ని నమ్మినట్టే, అంతకు మించి ఏం లేదు. గొర్రె కషాయాన్ని నమ్ముతుంది కదా, అట్లనే నమ్మినట్టే మిమ్మల్ని నమ్మితే. 90% సీట్లు మనకే రావాలి, ఒక్క ఓటు కూడా చీలొద్దు అంటే మీరు ఎవరికన్నా మంచి చేసి ఉంటే అది అవుతుండే. మీరు మంచి చేయలేదు కాబట్టి ఇగో ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి ప్రజల నుంచి. ఇక చూడండి, ఇక అందరూ క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అందరూ క్షేత్రస్థాయిలో పోవాలంట. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మిగిలింది వారమే. సర్వేల్లో 90% కాంగ్రెస్కే సానుకూలం. ఎవడు చెప్పిండ్రా సర్వే నీకు? ఆంధ్రజ్యోతికి ఏ సర్వే వాడు ఇచ్చిండ్రా? సిగ్గులు ఎదురా రాస్తుంది కొంచెం అన్న గిట్లా. మొత్తం బజార్లో పడ్డావు, ఇక అన్ని ఇప్పేసుకొని తిరుగుతున్నట్టే ఉంది ఆంధ్రజ్యోతి పరిస్థితి. అయితే నీ బతుకు పాడిగాను. ఏ సర్వే వచ్చింది చెప్పు? గీ పలానా సర్వే ఇచ్చింది అని చెప్పు, ఒక సర్వే చూపి. గీ సర్వేలో గీ పలానా ఎక్స్ అనేటువంటి సర్వేలో కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నామని ప్రజలు చెప్తున్నారు అని. ఎన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. జనం నీ పేపర్ చదువుతారు కదా ప్రింట్ వేసి పంపిస్తే అని చెప్పేసి సర్వేలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అంట. పచ్చి అబద్ధం ప్రజలారా. ఏ సర్వే చేయలే. సర్వేలో అనుకూలంగా వస్తే ఇగో ఇంత 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 పెద్ద అక్షరాలు పెట్టి రాస్తారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని. ఈ ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ, ఈనాడు, ఈ పత్రికలన్నీ కూడా సర్వే లేదో టప్పిస్తే రాసి పడేసి అంతే. ఏ సర్వేనో తీయమని చెప్పండి, రేపు రాయమనండి ఈ పలానా సర్వేలో వచ్చిందని చెప్పేసి. ఏమైనా కాకి లెక్కలు వేసి రాస్తే చెప్పలేం, కానీ ఎవడు సర్వే చేయలే, ఈ సర్వే వ్యవహారమే లేదు. మున్సిపల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. ఇన్ఛార్జి మంత్రులు అందరినీ కలుపుకొని వెళ్ళాలి. 2 రోజులకోసారి జూమ్లో భేటీ. మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ నియోజకవర్గాల వారిగా సమీక్ష. వార్డుల్లో బీసీలకు 56% టికెట్లు ఇచ్చినట్టు లెక్క అంట. రెబల్స్ అభ్యర్థులు 2% లోపే ఉన్నారని గుర్తింపు అంట. ఇక మీ రెబల్స్ అభ్యర్థుల గురించి మాట్లాడాలంటే ఇక చూడండి ఎట్లా ఉందో. ఎవరు చింపేసిందో ఇలా బీఫామ్ వస్తే జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి బీఫామ్ వస్తే ఈ సంజయ్ వర్గం చింపేసిందంట పట్టుకొని దాన్ని. మరి ఇదంతా అమాయకులు అలాకెందుకు ఇచ్చిర్రు? ఇక చూడు ఇగో బాధ.
ఇది కాంగ్రెస్ పార్టీ కూడా మొదలే పార్టీ సార్ ఇది ఇంత అంటే సార్ ఇది ఇంకెంత ఎత్తున చేసుకొని సార్ మేము ఇండిపెండెంట్ చేసుకుని నిలబడుతుంది మీ ఏమైనా ఉండవు సచ్చిగా బతిగా మీ ఏమైనా సార్ అది జగిత్యాలలో జీవన్ రెడ్డికి వాళ్ళకు నడుస్తున్నటువంటి పంచాయతీ మనం చూస్తున్నాం. సో చూస్తూ ఉన్నాం సంజయ్ వర్గానికి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి లొల్లి మనం చూస్తూ ఉన్నాం. పార్టీ కొద్ది పనిచేసిరన్న మా నాన్న నక్సలైట్లతో పోరాడి వల్ల ఏసీఎస్ రాజ్ అంటే బీజేపీ అంటే ఈసారి రెబల్స్ బెడద గట్టిగానే ఉంది కాంగ్రెస్ పార్టీకి. జగిత్యాలలో కానీ చాలా చోట్ల ఉన్నది ఈ బాధ. చాలామంది నిన్న చూసిన ఒక మహిళ మన అమ్మన్గల్ దగ్గర అనుకుంటా ఒక ఆమె బయటికి వచ్చి పాపం ఆ కల్వకుర్తి ఎమ్మెల్యేని తిడుతున్నది, పొట్టోడా అంటున్నది, పొడుగోడా అంటున్నది. ఇక బూతులు అసలు అది. ఇక ఊర్లో మన అమ్మలక్కలు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిరుగుతూ చూసినావా, ఇక అట్లాంటి బూతులు అవి చూపిస్తే బాగుండదు ఇప్పుడు. కానీ ఆ బూతులు ఇచ్చే అప్పట్లో రేవంత్ రెడ్డిని ఒక ఆమె ఇచ్చింది చూసినావు రాజకీయం గురించి, అదే మాడుగులకు సంబంధించిన ఆమె కూడా సేమ్. ఇప్పుడు ఆమె కూడా ఎమ్మెల్యేని పొట్టోడా నువ్వు ఇంతగా ఉన్నావు, నీ ముఖం చూసుకున్నావురా అట్ట ఇట్ట అని పొట్టు తిడుతుంది పాపం. ఇక ఆమె బాధ కాదు మరి. ఆమెకు టికెట్ ఇస్తా అని ఇవ్వకుండా మోసం చేసిరో మరి వాళ్ళని పాపం మొత్తం ఇట ఆగం అవుతుందట. కాంగ్రెస్ పార్టీ కంటే ఓటేయరు నాయన, ఎందుకంటే బాగా ఇస్తుర్రు, బాగా ఇక అది ఏమంటారు ఇక అదైతా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నవ్వుతున్నాడు, ఎట్టొస్తుందా నవ్వు మీకు? ఇక బట్టి విక్రమార్క కనపడతలేడు, ఎటుపోయిండు లేడా? షిఫ్ట్ డిలీట్ కొట్టిరా గ్రూప్లోకి వెళ్ళి కనబడతలేడు.